హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నువ్వు ఉంటే నా జతక సీరియల్ గురించి తెలుసుకుందాం. నువ్వు సూపర్ భయ్యా, నువ్వు మిథునని కాపాడుతాను, ఎలాగైనా తీసుకొస్తాను అని మాట నిలబెట్టుకున్నావు. సూపర్ భయ్యా, సూపర్. మిథునని కనిపెట్టే విధానం కానీ, మింత్ర కోసం కష్టపడ్డ విధానం కానీ చాలా గ్రేట్ భయ్యా. షార్ప్ బ్రెయిన్కి, నువ్వు చేసిన రిస్క్కి హ్యాండ్స్ ఆఫ్ భయ్యా. మిథునని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చినందుకు నాకు ఎంత సంతోషంగా ఉందో అంతే గౌరవం ఉంది భయ్యా. మిథున ఎక్కడుంది? మిథున నువ్వు మిస్ అయ్యావని తెలియగానే నాకు కాలు చేతులు ఆడలేవు. నేను ఎంత భయపడ్డాను తెలుసా? చెన్నం హైదరాబాద్లో ఉండాలనిపించలేదు. ప్రాణాలు గుప్పెల్లో పెట్టుకొని ఇక్కడికి వచ్చాను నేను చూడడానికి. ఆదిత్య రిలాక్స్. వాడెవరో నీకు పద్మవ్యూహం లాంటి ప్లేస్లో నిన్ను బంధించాడంట కదా, అలాంటి ప్లేస్ నుంచి నువ్వు వచ్చావు అంటే గ్రేట్. ఆశ్చర్యంగా ఉంది. అదంతా దేవ వల్ల. దేవ నన్ను కాపాడడం, నన్ను కనిపెట్టడం ఇంకా మిరాకిల్. వదిలిపెట్టాను మిథున, వదిలిపెట్టాను. వాడెవడో తెలుసుకొని వాడిని అంతా చూస్తాను. ఆల్రెడీ అదే పనిలో ఉన్నా. మిథునకు తెలిసిన వాడే కిడ్నాప్ చేశాడు. ఏమంటున్నావు? అవును, మిథునను దాచిపెట్టిన ప్లేస్లో మిథున ఫోటో ఉంది. డబ్బు కోసం కిడ్నాప్ చేసే ఫోటో ఎందుకు ఉంటుంది? కిడ్నాప్ చేసిన ప్లేస్లో సమాధానాలు కావాలి. ప్రస్తుతానికి ఆ సమాధానాలు వెతికే ప్రయత్నంలోనే ఉన్నాను. ముందు మిథునను కాపాడి కనిపెట్టే పనిలో ఉన్నాను. ఇప్పటి నుంచి మిథునను ఎవరు కిడ్నాప్ చేశాడో తెలుసుకొని వాని పని పడతా. అంత ఈజీ కాదు బ్రో. వాడెంతో తెలివైనోడు ఉన్నట్లున్నాడు. తెలివైనోడు పాతాళంలో దాక్కున్నా కానీ వాడు పట్టుకొస్తా. మిథునను ఎందుకు పెట్టుకున్నారా అని అనేలా చేస్తా. నా చావే నయం రా అని అనుకునేలా చేస్తా. నువ్వు నీ పనిలో ఉంటే వాడగిట వాని పనిలో ఉంటాడు కదా తిప్పి కొట్టడానికి. నేనేం చేస్తే మిథునకు నేనున్నాను. వాడు నన్ను దాటి ఎలా మిథునను తీసుకెళ్తాడో చూస్తా. బెస్ట్ బ్రో. దాంపత్య బలం అంటే ఎలా ఉంది చూడు. ఇంతవరకు 2 కుటుంబాలు కలవంది, ఇప్పుడు కలిశారు. అది మిథున ప్రేమ అంటే. ఒక కష్టం తర్వాత వచ్చే ఆనందం అది కలకాలం నిలిగిపోతుంది అని అంటారు. ఈ ఆనందానికి కారణం దేవ. తన ప్రాణాలని పణంగా పెట్టి మిథునను తీసుకురాకపోయింటే, దేవ మీరు అనుకున్నట్లు దుర్మార్గుడు రాక్షసుడు అయితే మిథునను కాపాడతాడా అండి? ఒక దొంగ వాల్మీకిలా మారాడు. మంచిగా మారలేడా చెప్పండి? ఆ ఎస్ఐ చెప్పింది కదా, ఆడపిల్లకు ఆపద రాకుండా తోడు కంటే గొప్ప తోడు ఉండదు అని. దేవకన్నా గొప్ప తోడు ఏదన్నా ఉంటుందా చెప్పండి? చెప్పింది 100% రైట్ అత్తయ్య. మిథునకు దేవకు మించి గొప్ప తోడు ఉండదు. తన ప్రాణాలు ప్రాణంగా పెట్టి మిథునని కాపాడాడు. మిథున కిడ్నాప్ అయిందే దేవ కారణంగా. అది మనం మర్చిపోతున్నాం. శత్రులే కదా అత్తయ్య కిడ్నాప్ చేసింది. కాదంట, దేవ శత్రువులు కాదంట. మీరు ఎందుకు నమ్ముతున్నారు అత్తయ్య? కారణంగా ఎన్నిసార్లు కిడ్నాప్ అయినా ఎన్నిసార్లు అయినా దేవ కాపాడతారులేండి. ప్రతిసారి మన అదృష్టం బాగుండాలి కదా. ఈసారి మిథున ప్రాణాలతో బయటపడాలి కదా. ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు అత్తయ్య. దేవ తోడుండు కదా. కడుపు నిండా తిన్నావా లేదా? ఈ 2 రోజుల నుంచి నీకు కడుపు నిండా నిద్ర లేదు, కంటి నిండా నిద్ర లేదు. ఊళ్ళో మెల్లో తాళి కట్టి తన గొంతు కోసావని నేను చాలా అసహించుకున్నాను. నువ్వు మిథునను కాపాడకపోయినా తనకేమన్నైనా కాల్చేయడం కాకుండా పశ్చాత్తాపం నన్ను గిట కాల్చేసేది. అలాంటి మాట పడకుండా చేశావు. మిథున అమ్మ నాన్నలు ఏమనకుండా చేశావు. మిథున మీద తాళి కట్టిన కోపంలో ఉన్నా, కానీ ఈ విషయంలో నిన్ను మెచ్చుకునే అనిపించింది. నువ్వు రౌడీగా మారినప్పటి నుంచి నువ్వు ఎప్పుడు మారుతావా అని ఎదురు చూస్తున్నాను రా. నీలో అనువంతైన మార్పు రాలేదు, కనపడలేదు. కానీ మొదటిసారి నీలో మార్పు వచ్చింది మిథున కారణం వల్ల. పూర్తిగా మారుతావని ఆశ, నమ్మకం నాకు వచ్చింది. ఇప్పుడు దేవా, నేను స్కూల్ మాస్టర్లా నాకు ఎటువంటి రిమార్క్ లేదు, కానీ నిజమైన జీవితంలో నీ కారణంగా నాకు ఒక రిమార్క్ ఉంది. నువ్వు మారి ఆ రిమార్కుని చెరిపేయాలి. అప్పుడు నేను మాస్టర్లోనే కాదు, తండ్రిలా నేను కూడా గెలుస్తాను. తప్పు చేయడం సాధ్యం, కానీ తప్పు అని తెలిసిన తర్వాత సరిదిద్దుకోకపోవడం అది మనం క్షమించడాన్ని నేరం. దేవుడు ప్రతి ఒక్కరికి సెకండ్ అవకాశం ఇస్తాడు. నువ్వు మారే అవకాశం వచ్చేసి మిథున. అదృష్టాన్ని నువ్వు దురదృష్టంలాగా మార్చుకోకు. నువ్వు ఒక దురదృష్టంలాగా మారిపోకురా. కన్న వాళ్ళకి, నిన్ను నమ్ముకున్న వాళ్ళకు సంతోషంగా ఉండిపో. నాలో మార్పు వచ్చిందా? పెసరెట్టు తీసుకురా అంటే ఈడేం చేస్తున్నారు? ఎంత బాగుందో పెసరెట్టు. నీకు కావాలనా తిప్పురా? నువ్వు వారం రోజు అడిగిన గడువు అయిపోయింది, ఇక ఇంటికి వెళ్దాం పద. ఏంటి నాన్న అలా అంటున్నారు? నువ్వు వారంలో అతనికి నీ మీద ప్రేమ ఉందని నిరూపిస్తానని చెప్పావు కదా. ఇప్పుడు చెప్పించావు, ఎక్కడ నిరూపించావు? నాన్న, మన ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ కాదు అమ్మా, నిరూపిస్తానన్న మాట. చెప్పమని చెప్పు. నీ మీద అతని మనసులో నీ మీద ప్రేమ ఉందని చెప్పమని చెప్పు. నేను ఈ ఛాలెంజ్లో గెలిచాను నాన్న అని అప్పుడు చెప్తే నేను ఒక్క మాట గిట్ట మాట్లాడాను. మౌనం తప్ప మాటనే రావట్లేదు. ఇక మన ఇంటికి వెళ్ళిపోదాం.
నాన్న, చెప్తేనే ప్రేమ కాదు, చూపిస్తే కూడా ప్రేమనే. ప్రాణాలను పణంగా పెట్టి నన్ను కాపాడడం కూడా ప్రేమనే. బాధపడుతూ కూర్చున్నాడు. కానీ దేవ మాత్రం ప్రాణాలు కాపాడి ఈ రోజు మీ ముందు నిలబెట్టాడు. ఆయన ప్రేమ లేకపోతే దేవ కాపాడతాడా? ప్రాణాలు తీసుకోండి, తనని వదిలే